ఆస్క్ డాక్టర్ జాన్ వర్డ్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. పోతన్ కుమార్ బింగి 5017, నాకు హెయిర్ పల్చగా అయింది, టైంకి పడుకొని మంచి ఫుడ్ తినడం వలన ఊడిపోయిన దగ్గర హెయిర్ వస్తుంది, కానీ అవి కూడా రాలిపోతున్నాయి. ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి. మీకు తెలుసో తెలియకునో మీరు ఒక మంచి పనే చేశారు. టైంకి తిని టైంకి పడుకుంటే హెయిర్ అనేటువంటి ప్రాపర్గా గ్రో అవుతాయి అనే విషయం మీరు తెలుసుకున్నారు. జనరల్గా మనమందరం కూడా ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, న్యూట్రిషియస్ ఫుడ్ తిని టైంకి పడుకోవడం, టైంకి లేవడం, ఒక రొటీన్ అంటూ ఫాలో అవ్వడం, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కనుక లీడ్ చేయగలిగితే, లేదా ప్రతిరోజు యోగా కానీ మెడిటేషన్ లాంటివి కానీ చేయగలిగితే డెఫినెట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, కొత్త హెయిర్ కూడా ఈజీగా మొలుస్తాయి. బట్ మీకే గనక క్రానిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా కంటిన్యూస్ మెడికేషన్ వాడుతున్నప్పుడు కానీ, లేకపోతే మీకు జెనెటిక్ టెండెన్సీ వల్ల బాల్డ్నెస్ వస్తున్నా కానీ, లేకపోతే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కనుక మీకు హెయిర్ లాస్ అవుతుంది అనుకోండి, అటువంటి హెయిర్ మాత్రము రెగ్యులర్గా లాస్ అయిపోతూనే ఉంటుంది, అన్లెస్ అంటిల్ మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేంత వరకు. మనం గమనిస్తే ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే మనము ఈ కొన్ని స్టెప్స్ ద్వారా వెళ్ళి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంది అంటే, మనకు తోచిన రెమెడీని ప్రయత్నిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ లాస్ అనుకుంటే మనకు తోచిన ఆయిల్ కావచ్చు, లేకపోతే మనకు తెలిసిన షాంపూస్ కావచ్చు, మనకు తెలిసిన ఫుడ్ ప్రోడక్ట్స్ కావచ్చు, తినడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ అప్పటికి మనకు ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు మన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కానీ చెప్పిన సలహాలని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాం. అప్పటికి మనకు రిజల్ట్ రానప్పుడు మనం ఏం చేస్తామంటే రీసెర్చ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఆన్లైన్ రీసెర్చ్, గూగుల్ కావచ్చు, లేదా సోషల్ మీడియాలో యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇక్కడ మీకు ఏదైనా సలహా దొరుకుతుందా అనే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా దొరికిన సలహాని పాటించాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయి కొన్ని ఫాలో అవుతాము, కొన్ని ఫాలో అవ్వము. ఫైనల్గా ఎప్పుడైతే హెయిర్ ఫాల్ సివియర్ స్టేజ్లోకి వెళ్ళిపోతుందో అప్పుడు మనం అట్లీస్ట్ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకు, లేకపోతే ఏదైనా స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి ట్రై చేస్తాం. మనమే గనక డాక్టర్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే ఈ స్టెప్స్ అన్నీ దీనిలో గుండా పోయేదానికంటే డైరెక్ట్గా వీటిని బైపాస్ చేసి కనుక ఎప్పుడైతే వెళ్తామో బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. టైంకి ఫుడ్ తినడం, రొటీన్ ఫాలో అవ్వడం, నిద్రపోవడం ఇది కరెక్టే. దీని తర్వాత మనం వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు వినడము, సోషల్ మీడియాలో సలహాలు తీసుకోవడము, ఇవన్నీ స్టాప్ చేసి డైరెక్ట్గా దగ్గరున్న స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే యూ విల్ ఫైండ్ అ ప్రాపర్ ఆన్సర్. అండ్ మీరు చెప్తున్నట్లు ప్రత్యేకించి మీకు పల్చగా జుట్టు అయిపోతుంది, అది బాగా గ్రో అవుతుంది, మళ్ళీ ఫాలో అవుతుంది. మీరు ఈ ప్లేస్లో అది 1 year 2 yearsకి ఫాలో అవుతుందా, లేకపోతే 3-4 monthsకే ఫాలో అవుతుందా అన్న క్లారిటీ ఇవ్వలేదు. బట్ స్టిల్ ఒకవేళ అది 2-3 monthsకే ఫాలో అయిపోతుంది, లేదా 4-5 monthsకే ఫాలో అయిపోతుంది అనుకోండి, డెఫినెట్గా అది బట్టతలకు సంబంధించిన కేటగిరీలోకి పోతుంది. అలా కాకుండా 1 or 2 yearsకి ఫాలో అవుతుంది అంటే మీ హెయిర్ సైకిల్ ప్యాటర్నే అలా ఉండవచ్చు. ఏది ఏమైనా మీరు చెప్తున్న ప్రాబ్లంకి ఇది ఎంత సివియర్ ప్రాబ్లము, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరము అనే క్లారిటీ రావాలంటే మీరు డెఫినెట్గా దగ్గరున్న డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేపిస్తేనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. బట్ అదర్వైజ్ నార్మల్ హెయిర్ ఫాల్ ఎవరికి అవుతున్నా కూడా సింపుల్గా నార్మల్ ఫుడ్ తిని కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ కనుక యాడ్ చేసుకొని టైంకి నిద్రపోతే డెఫినెట్గా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, న్యూ హెయిర్ కూడా గ్రో అవుతాయి.